పూజను దీపారాధనతో ప్రారంభించడం మంగళకరం. పూజ పూర్తయ్యే వరకు దీపారాధన వెలుగుతూనే ఉండాలని శాస్త్రం. కార్తీక మాసంలో బ్రాహ్మణుడికి దీపదానం చేయడం ఎంతో పుణ్యప్రదమని కార్తీక పురాణం చెప్తోంది. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, మూలికా తైలం ఇలా దీపారాధనకు వివిధ రకాలు ఉపయోగిస్తారు. ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క అంకె ఒత్తులుంటాయంటారు. నవగ్రహాలకు తప్ప సకల దేవతలకు ఆవు నెయ్యితో దీపారాధన చేయడమే శుభప్రదం. ఆవు నెయ్యితో దేవునికి కుడి పక్కన బేసి అంకె ఒత్తులతో వెలిగించే దీపాన్ని అఖండ దీపం అంటారు. ఇది తూర్పుకు అభిముఖంగా ఉంచి వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆవు నేతితో నిత్యం దీపారాధన చేస్తే గృహంలో దోషాలు, దారిద్ర్యము, అశాంతి పోతాయి. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. నువ్వుల నూనెతో దీపారాధన ఆవు నేతి దీపారాధన ఫలములో సగం ఫలం మాత్రమే ఇస్తుంది. స్త్రీ శక్తులు అయిన దుర్గా, భవాని, కాళి వంటి ఉగ్రదేవతల ఆలయాలలో నిమ్మకాయతో దీపారాధన చేస్తే సకల కామ్యాలు తీరుతాయి. దుష్టగ్రహ పీడలు పోతాయి. కార్తీక మాసంలో ఉసిరికాయతో దీపారాధన చేయడం వల్ల శివ, విష్ణువులు, లక్ష్మీ పార్వతుల అనుగ్రహం లభిస్తుంది. సకల పాపాలు నాశనమవుతాయి. శనిదోష నివారణార్థం నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. విప్ప పువ్వు నూనెతో దీపారాధన ప్రశస్తమైనది. గృహశాంతి, సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. గంధతైలంతో దేవునికి దీపారాధన చేస్తే రుణబాధలు, దారిద్ర్యము త్వరగా నాశనమయ్యి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. గానుగ నూనె సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ నూనెతో ఆ తల్లికి దీపారాధన చేస్తే విద్య, జ్ఞానమును ప్రసాదిస్తుంది. కుజదోషమున్నవారు ప్రతినిత్యం కాత్యాయిని దేవి ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వారికి త్వరగా వివాహం జరుగుతుంది. దీపారాధనకు 2 తైలాలను కలిపి ఉపయోగించకూడదు. దేవీ ఆలయాలలో మంగళ శుక్రవారంలో నేతితో దీపారాధన చేస్తే ఎటువంటి కష్టతరమైన కార్యమైనా వెంటనే పూర్తవుతుంది. తులసి కోట ముందు సాయంత్రం వేళ ఉసిరి దీపాలను వెలిగించడం వల్ల దీర్ఘకాల సుమంగళి భాగ్యాన్ని, ఐశ్వర్యాలను ఇస్తుంది. ఇంట్లో రోగగ్రస్తులు ఉన్నప్పుడు భార్య, భర్త లేనివారు నువ్వుల నూనె దీపాలను వెలిగించకూడదని శాస్త్రం.